వాక్యంలో క్రీస్తు మరణములో పాలు పొందుట అంటే ఏమిటి? యేసు క్రీస్తు వారు మన కొరకు ప్రపంచంలో ఉన్న అందరి కోసం చనిపోయాడు. ఏమండి? ఆయన మరణములో, ఆయన దుఃఖములో, ఆయన శ్రమలలో, ఆయన పోరాటంలో మనము కూడా పాలు పొందాలి. తండ్రి కష్టములో పిల్లలు ఎలా పాలు పొందుతారో, భర్త కష్టంలో భార్య ఎలా పాలు పొందుతో, అలాగే దేశ అభివృద్ధి కొరకు సకల ప్రజలందరూ పన్ను కట్టి మన దేశ అభివృద్ధి కొరకు ఎలా మనందరం ప్రజలందరూ పన్ను కట్టి ఏం చేస్తున్నారు? దేశ అభివృద్ధి కొరకు, రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎలా సహకరిస్తున్నామో, అలాగే యేసుక్రీస్తు మన కొరకు వచ్చి చనిపోయి తిరిగి లేచిన ఆయన మరణంలో మనం కూడా పాలు పొందుతాం ఎలా? ఒక 4 విషయాలు మనం నేర్చుకుందాము. ఒకటి ఏంటంటే, మనందరికీ బైబిల్లో చూద్దామా? 1 యోహాను రాసిన పత్రిక 3:14 చూస్తే, 14 చూస్తే 16, 17 కూడా గమనిద్దాం. అక్కడ ఏముందంటే, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఆయన మన నిమిత్తం తన ప్రాణమును పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా మన సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం అని చెప్తూ 17 ఏమంటాడంటే, ఈ లోక జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రం కనికరం చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. ఇక్కడ ప్రేమ లేనట్లయితే ఎవరైనా దేనిలో నుంచున్నారంట? మరణంలోనే. వాళ్ళు ఈ లోకంలో ఎంత బ్రతుకుతున్నా వాళ్ళు మరణములో ఉన్నారు. ప్రేమ అనేది ఎవరిపైన? సహోదరులను. మనము కూడా మన సహోదరుల కొరకు ప్రాణం పెట్టబద్దులమైన. బాగా గుర్తుపెట్టుకోండి, సహోదరులు ఎవరు అంటే చర్చి మెంబర్స్. మీకు అర్థమైందని చెప్తున్నా. ఎవరు? స్త్రీలవని పురుషులవని. బ్రదరన్ అంటే స్త్రీ పురుషులు. మనము కూడా మన తోటి వారి కోసం, తోటి విశ్వాసులైన మన కొరకు ఏం చేద్దామంటే, ఒకరి కొరకు ఎలా ఉండాలంట? ప్రేమ. అది కూడా ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలంట? అవసరమైతే వాళ్ళ కొరకు ప్రాణం పెట్టేంత. అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మరణములో మనము కూడా పాలు పొందిన వారమవుతామని బైబిల్ చెప్తుంది. అంతే తప్ప యేసు మరణించాడు నువ్వు పాటలు పాడుకుంటూ రాగాలు చేస్తా అలవాటు ప్రకారం గ్రహింపు లేకుండా చాలామంది ఈ ఈస్టరు, పాస్కా, ఈ లెంట్ డేస్ పాటిస్తూ ఉంటారు. గ్రహించండి, ఆయన మరణములోనికి పాలు పొందుట అంటే ఎలాగంటే, తోటి క్రైస్తవులందు దేవుని బిడ్డలు, సంఘం, ముఖ్యంగా మన సంఘం విశ్వాస గృహమునకు చేరిన ఐపీసీ మెస్సియా గృహములో, అనగా ఈ యొక్క సంఘ సభ్యత్వంలో ఉన్న బిడ్డలు ముందు మన ఇల్లు. ఇక్కడ ఒకరికొకరికి ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఒకరు లేమి కలుగుట చూసి, కష్టములో ఉన్నారని తెలిసి, బాధల్లో ఉన్నారని తెలిసి, శ్రమలో ఉన్నారని, కన్నీళ్ళు ఉన్నారని తెలిసి కూడా వాళ్ళ ఎడల ఎలాంటి ప్రేమ మనం చూపనట్లయితే ఇక మనం ఏం ప్రేమ కలిగి ఉన్నాము? అది ప్రేమేనా? ఎవడైనా నువ్వు దిగంబరుడిగా కనబడి, వస్త్రహీనుడిగా కనబడి, ఆకులు తలమట్టిస్తూ ఉన్నప్పుడు అతన్ని చూసి మంచి బట్టలు కొడుకో, మంచి బట్టలు వేసుకోవాలి ఏమనుకున్నావు అని మంచి బట్టలు వేసుకోమని చెప్పటం, అలాగే మంచిగా తిను, అది తిను, ఇది తిను అని చెప్పటం కాదు. అసలు అది లేకే కదా వాడు వస్త్రహీనుడిగా ఉన్నాడు, అది లేకే కదా ఆకలితో చేస్తున్నాడు. అలాంటి వాడికి మనం ఏం చేయాలి? మాటలు కాదు, ఏం చేయాలి? వస్త్రాలు ఇవ్వాలి, ఆహారం పెట్టి అప్పుడు వెళ్ళాలి. అది కదా విశ్వాసం అంటే. యాకోబు రాసిన పత్రిక 2 ఉంటుంది ఈ సంగతి. కనుక క్రియలు లేని విశ్వాసం మృతం కదా. ఏమి మాటలతోనైనా ప్రేమ కాదు, క్రియలతో కూడినదై ఉండాలి. అదే యేసుక్రీస్తు వారి యొక్క మరణములో మనము పాలు పొందిన వారమవుదాము గాక. ఆమేన్.
ఆ కష్టములో ఒకరు, ఈ కష్టములో ఒకరు ప్రాణమే పెట్టాలంటే ఇంక దానికంటే ఏముంది అసలు, ఏముంది మన దగ్గర ఇంకా? అంత ప్రేమ మనం ఒకరి ఏడలో ఒకరు కలిగి ఉండాలి. ఒకరి ఏడల ప్రేమానురాగాలతో సంఘములో దేవుని ప్రేమ ఒకరిలో ఒకరు పొందుకోవాలి. అలాంటి ప్రేమానురాగాలతో మన సంఘం వర్ధిల్లునుగాక, క్రైస్తవుడు వర్ధిల్లునుగాక. సంఘ భేదాలు లేకుండా, డినామినేషన్ భేదాలు లేకుండా, పాస్టర్ల మధ్యలో భేదాలు లేకుండా సకల క్రైస్తవులు అందరూ ఏకమైపోయి అందరూ కూడా దేవుని ప్రేమను ఒకరి ఎడల ఒకరు షేర్ చేసుకుంటూ చెప్పండి, యేసుక్రీస్తు మరణములో పాలు పొందిన వారముగా ప్రేమను చూపించుదుముగాక ఒకరి ఎడల ఒకరికి. ఆమేన్. తర్వాత మనం గమనిస్తే యేసుక్రీస్తు మరణములో మనం పాలు పొందుట అంటే రెండో అర్థం ఏంటంటే, మనము యోహాను సువార్త 17 అధ్యాయం 20, 21, 23 వచనాలు మనం చూస్తే, అక్కడ యోహాను సువార్త 17 అధ్యాయం 20, 21, 23లో ఈ వచనాలన్నీ మనం ఏమని చెప్తున్నాయంటే, యేసు ప్రభువు ప్రార్థిస్తున్నాడు. యోహాను సువార్త 17 అధ్యాయం ఆ ప్రార్థనలో ఏమని అడుగుతున్నాడంటే, తండ్రి నీవు నేను ఎలాగూ ఏకమై ఉన్నామో అలాగే నీవు నాకు అనుగ్రహించిన వారందరూ కూడా నీతో అలాగే వాళ్ళల్లో కూడా ఏకత్వం కలిగి ఉండాలి. ఐక్యత, యూనిటీ కలిగి ఉండాలి. నీవు ఎలా ఏకమైపోయి ఉన్నామో వాళ్ళు మనలోనే ఏకమైపోయి, వాళ్ళల్లో వాళ్ళు కూడా మనతోనే ఏకమైపోయి యూనిటీ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఒక్క శరీరంలాగా ఉండాలి, ఒక్క మనసు కలిగి ఉండాలి, ఒక్క ఆత్మ కలిగి ఉండాలి, ఒకే మనసు కలిగి ఉండాలని యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు. అలా ఉంటే మనము యేసుక్రీస్తు వారి మరణములో పాలు పొందిన వారముగా ఉంటాము. యేసు ప్రభువారు వచ్చింది అందుకే కదండి, ప్రేమ చూపటానికే కదా వచ్చాడు. దేశాలు రగలేటాక, కక్షలకు, కార్పణ్యాలక. అలాగే ఆయన మన కొరకు చనిపోయింది ప్రేమను బట్టి. ఆయన మన కొరకు ఎందుకు వచ్చింది ఈ లోకంలోకి? ఆయనతో మనం కలుపుకోవటానికి, ఆయనలో ఏకం చేసుకోవటానికి, లీనం చేసుకోవటానికి, ఆయన మనము కూడా ఒకరమే అన్నట్టుగా ఆయన మన దగ్గరికి వచ్చాడు. చూడండి ఎలా ఉండాలి అని కొన్ని పత్రికల్లో మనం చూస్తే, 1 కొరింథీ పత్రిక 12 అధ్యాయం 12, 27 వచనాలు, 12 అధ్యాయం 12 వచనం నుండి 27 వచనం వరకు మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే, అక్కడ శరీరమును గురించి రాస్తాడు పౌలు గారు. మన శరీరంలో అవయవాల గురించి రాస్తాడు. అంటే ఏకత్వం గురించి మాట్లాడుతూ ఆ ఐక్యత, ఏకత్వం అంటే ఎలా ఉండాలి అంటే, చూడండి, ఈ యొక్క శరీరంలో దేనికి ఇంత నొప్పి తగిలినా కానీ మిగతా ఈ ఏలుకు గాయమైంది, ఈ ఏలుకి ఏదైనా సూది పడుచుకుందాం, ఈ ఏలు ఒకటే బాధపడుద్దా? శరీరం అంతా స్పందిస్తుంది. అంటే అంత యూనిటీలో, ఐక్యతలో అలా ఉండాలంటున్నాడు. యూనిటీ. ఇదిగో నేను కన్నును కాదు, మన కన్ను ఎప్పుడన్నా అంటదా నేను నీ కన్నును కాదు, ఈరోజు నేను రాను, నేను ఇవాళ పని చేయను అని అంటదా ఈ కన్ను. కొద్ది రోజులు నేను పని చేయనంటే ఊరుకుంటామా? నోరు నేను పని చేయను అని అంటే ఊరుకుంటామా? కడుపు నేను పని చేయను, కాలు పని చేయను, చెవి పని చేయను, తల పని చేయను. వీటిలో మన శరీర అవయవాల్లో ఏ యొక్క అవయవమైన పని చేయకపోతే మనిషి బ్రతికేంటి చెప్పండి? ఇంకా లోపల అవయవాలుగా అయితే చెప్పక్కర్లేదు. గుండె, కిడ్నీ, లంగ్స్, ఊపిరితిత్తులు ఇవన్నీ పని చేయాలి కదా. పని చేస్తేనే, ఈ అవయవాలన్నీ పనిచేస్తేనే మనిషి సంపూర్ణ ఆరోగ్యం. అలాగే విశ్వాసులు, సంఘ బిడ్డలు అందరూ ఒక్కొక్క అవయవమై ఉన్నారంట, ఒక్కొక్క
అవయవం, ఒక్కొక్క అవయవం. ఇప్పుడు మీరు ఒక అవయవం, ఇంకొకరు ఒక అవయవం, ఎవరికి వాళ్ళే. అందరూ ఒకే అవయవంలో ఉన్నారు. అందరు చెయ్యి కాదు, అందరు కాలు కాదు, అందరూ తల కాదు. కొందరు తల అయితే కొందరు చెయ్యి, కొందరు చెయ్యి అయితే కొందరు గుండెకాయ. కొంతమంది అంటారు చూడండి, ఎవరన్నా గురించి చెప్పుకుంటాడు, అతడు నాకు గుండెకాయలు అంటాడు. ఎవరి గురించి అని చెప్పుకునే కొంతమంది స్నేహం, అతను నా గుండెకాయలు అంటాడు, నా గుండెలో అంటాడు. అతను నా కుడి భుజంలో అంటాడు. అంటే కుడి భుజంలో ఇలా కొన్ని అవయవాలతో పోల్చుకుంటాం. కొంతమంది పోల్చుకుంటాం. దేవుడు కూడా దావీదుని నా హృదయానుసారుడు అని అంటాడు. దేవుడే అంటాడు ఒక వ్యక్తిని. ఎంత గొప్ప సంగతి! కనుక ఒక వ్యక్తిని అయితే నువ్వు జయించావు, నన్నే జయించావు, ఇక నీకు తిరుగులేదన్నాడు. కనుక ఇక్కడ మనం గమనిస్తే మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా అవి డిఫరెంట్గా ఉన్నా, కాళ్ళు, వేళ్ళు, చేతులు, ముక్కు, డిఫరెంట్ పేర్లతో ఇవన్నీ కలిసి పనిచేస్తేనే శరీరం మనిషి సంపూర్ణంగా ఎలా ఉంటాడో, సంఘ బిడ్డలారా, విశ్వాసులారా, క్రైస్తవులారా, నీవు నేను కూడా అలా ఉండాలని యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణంలో నీవు పాలు పొందటంటే ఎలాగంటే సంఘములో ఏకము కలిగి ఉండు, ఐక్యము కలిగి ఉండు, వేరుగా ఉండమాక. వేరుగా నీ శరీరంలోనే నీ అవయాలే కానీ అలాగని అలిగితే నీ పరిస్థితి ఏంటి? నీ ఇంట్లోనే ఒకళ్ళు కానీ మాట వినపోతే నీ ఇంటి పరిస్థితి ఏంటి? ఎంత ఏడుస్తావు? అలాగే సంఘములో ఉన్నటువంటి అందరూ ఏకంగా ఉండపోతే, ఐక్యంగా ఉండపోతే యేసయ్య కూడా చాలా దుఃఖపడతాడు. ఆయన్ని మరలా సిలివేసిన వాళ్ళు అవుతారు. కనుక భేదాలు, భిన్నాభిప్రాయాలు పెట్టుకుని అవి ఇవి అని ఆటంకాలు పెట్టుకుని ఐక్యత లేకుండా ఒకళ్ళ ప్రార్థన అంటే అది ప్రార్థన అంటే 40 రోజులు ప్రార్థనలో అందరూ చేయాలనుకుని చేస్తున్నాం. అందరూ చేయరు కదా, అందరూ ఏకం కావాలి కదా, అందరూ ఏకం కావాలి. ప్రార్థన అయినా, పరిచర్య అయినా, ఏదైనా 10 పైసలు ఇచ్చి దేవుని పని ఎందుకు చేయాలని అందరూ ఏం చేయాలి? అందరూ ఏకం అవ్వాలి. అందరూ ఏకమైనప్పుడే మనము యేసు క్రీస్తు మరణములో పాలు పొందిన వారము అవుతాం. అలా కాకుండా నేను పాలు పొందనని అలుగుతావు అనుకో, దేవుడు కూడా అలుగుయేలాగా ఆయన కూడా కొన్ని విషయాల్లో కొన్ని పార్ట్లు పని చేయకుండా చేయిస్తాడు. అప్పుడు తెలుసుద్ది ఈ దేహం ఎవరిది. నిజంగా చెప్పండి, ఎవరిది ఇది? నీ దేహమే దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, సజీవయాగముగా. సచ్చినం కాదు. చాలామంది బతికినంతసేపు లోకానుసారంగా బతికి వస్తారు. సచ్చినాక సమాధి మీద ఏమని రాస్తారు తెలుసా? ప్రభువునందు నిద్రించిన వారు. ఆడు ప్రభువునందు నిద్రించలాడు. తాగో ఎక్కడ తిరిగో ఎక్కడ చచ్చాడు. కానీ ఏమని రాస్తారు చెప్పండి దాని మీద? అప్పుడు వీడి ఆత్మకు శాంతి కలుగునుగాక అని నాలాంటి పాస్టర్లు ఏమన్నా తీసుకెళ్ళి ప్రార్థన చేస్తారు. నేనైతే చేయట్లేదు. ఒకప్పుడు తెలియక చేసే కానీ ఇప్పుడు అది చేయనట్ల. ప్రభా నీ చిత్తం నైనా అని అంటాను. నీ చిత్తం ప్రభా క్రియలు ఎరుగు వాళ్ళు ఈ లోకంలో బ్రతికెట్ట బతికారు నీకు తెలుసు. మీకు అప్పగిస్తున్నా ప్రభా అని అప్పగించేస్తాను. ఎందుకు నాకెందుకు చూసుకోవాలి? కొంతమంది వాళ్ళు కానుకలు ఇస్తారేమో అని చెప్పి పొగిడేస్తారు. నేను అలా పొగడను. నేను దేవుడి దగ్గర లెక్క నీకు తెలుసు అంటారా? ఇందుకురా నువ్వు అట్ట పొగిడేమంటాడు రేపు మనది ఆమె. కనుక ఇక్కడ గమనించండి, మన దేహాలు దేవుడిచ్చిన దేహాలతో, దేవుడిచ్చిన ఆరోగ్యాలతో దేవుని పనిలో ఏకముగా ఒక్క ఇంటిలాగా, యేసు శరీరములాగా, ఒక శరీరములాగా మన సంఘం ఉండి ఆయన మహింపరిస్తే ఆయన ఆనందిస్తాడు. అలా కాకుండా ఆయన ఇచ్చిన ఆయువు, ఆయన ఇచ్చిన శరీరం, ఆయన ఇచ్చినటువంటి సమస్తం ఆనందం చేసుకొని ఆయనలో ఏకం కాకపోతే ఏం జరుగుతుంది? యోధయస్కర్ అయితే అలాగే జరిగేది. ఏం చేశాడు? పట్టించేద్దాం అనుకున్నాడు. ఏం పొందుకున్నాడు? ఎంతోమంది అట్లా దూరం అయిపోయారు. ఏం పొందుకున్నారు? వీళ్ళంతా కూడా యుద్ధంలో చాలామంది నశించిపోయారు. ఆ తర్వాత యేసుప్రభు చనిపోయిన తర్వాత యెరూషలేము మీద యుద్ధం జరిగినప్పుడు కొన్ని లక్షల మంది శాపగ్రస్తులైపోయి చచ్చిపోయారు. క్రైస్తవులారా, నేను కోరుకునేది ఏంటంటే
మీరు ఎవరు నశించమని చాలా మందిలో ఒక భయంకరమైనటువంటి ఒక ధైర్యం ఏముంటుంది కొంతమంది బాప్తిజం పొందేగా అనుకుంటారు. నువ్వు బాప్తిజం పొందగానే సరిపోయిందా? ఇల్లు అలగ్ కానీ పెళ్ళి అయిపోయిందా? ఇదంటారు ఇల్లు అలగ్ కానీ పెళ్ళి అయిందా? ఇంకోటి ఏమంటారు ఇల్లు అలగ్ కానీ పండగ అవ్వలేదు. ఇంకోటి ఇల్లు అలగ్ కానీ పండగ అవ్వలేదు, పెళ్ళి అవ్వగానే అయిపోయింది. అప్పుడే పెళ్ళి అప్పుడే నేను అందుకని పెళ్ళిళ్ళలో చెప్తా, పెళ్ళి అవ్వలా ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్తా. పెళ్లి రోజు ఏం చెప్తాను, పెళ్లి చేస్తూ ఈరోజు స్టార్ట్ అయింది, మేము ప్రారంభించాం, పెళ్ళి అయిపోలేదు. ఎప్పటి వరకు ఈ పెళ్లి జరుగుద్ది? మొగుడు పిల్లలు ఉన్నంత వరకు చేసుకుంటానే ఉండాలి రోజు అని చెప్తా. ఆమేన్. అది వాస్తవం, నేను చెప్పేది బైబిల్ ప్రకారమే చెప్తున్నా. అలాగే క్రైస్తవుడు అవగానే సరిపోలే, బాప్తిసం పొందగానే సరిపోలేదు, బైబిల్ పట్టుకోగానే సరిపోలేదు, పేర్లు మార్చుకోగానే సరిపోలేదు. ఆ జీవితం కొనసాగించుకోవాలి. పసిపిల్లలుగా ఉన్నప్పుడు అంటే ప్రారంభంలో పాలు తాగే పిల్లలుగా పాలు తాగే క్రైస్తవులుగా ఉంటాం, అంటే నేర్చుకుంటున్నాం. తర్వాత బలమైన మాంసం తినేలాగా ఎదుగుతాం ప్రతి మనిషి శారీరకంగా. ఆత్మానుసారంగా కూడా విశ్వాసులు దినదినం కూడా ఏమవ్వాలంటే బలాభివృద్ధి పొందుకోవాలి. ఆమేన్. శక్తి పొందుకొని ఏక మనసు, ఏకాత్మ, ఏకాను మనసుతో జీవించాలి. కానీ విరోధంగా, దేవునికి విరోధంగా, సంఘానికి విరోధంగా లోబడకుండా ఎవరికి వాళ్ళ యమునా తీరన్నట్టు ఎవరిష్టమాడిది అన్నట్టుగా జీవిస్తే మరి దేవుడు ఎందుకు ఉండాలి? మరి ఆయన చేతకనుడా? ఒకవేళ మన పిల్లలు పెంచి పెద్ద చేసినాక, ఒకవేళ వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళనైనా మనం ఏం చేయలేము. కానీ దేవునికి ఎదురు చెప్పువాడు ఎవడు? దేవునికి ఎదురు చెప్పువాడు ఎవడు? ఆయనతో వాదించగలవాడు ఎవడు? ఆయన్ని జయించగలవాడు ఎవడు? భయం కదా. అందుకని ఆయన చేతిలో పడుట భయంకరమని భయపించు. అందుకని అమ్మా విశ్వాసులారు, క్రైస్తవులారు అందరూ కూడా ఏంటంటే ఆయన మరణంలో పాలు పొందడం మొదటగా ప్రేమ, రెండవదిగా ఏంటంటే విశ్వాసులందరూ కూడా దేవుని కార్యాలు అందరిలో ఏకముగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. అన్ని విషయాల్లో చెప్పండి, సంఘం ఎలా ఉండాలి? ఏక శరీరం ఉండాలి. మనం ఇంతకుముందు ఎవరో ఎక్కడి నుండి వచ్చామో మనకు తెలియదు, ఇక రక్షణ పొందాం, స్వస్థత పొందాం, సంఘంలోకి వచ్చాం. దేవుని ఒక ఫ్యామిలీ, ఇది ఒక కుటుంబం. ఆమె కుటుంబం కంటే ఇంకా అసలు కుటుంబం కాదు, ఇది ఒక శరీరం అనండి. ఇది ఒక శరీరంగా భావించండి. అలాంటి ఒక శరీరం ఎంత ఏకత్వంగా ఉంటే, అన్ని అవయాలు కలిసి ఉంటేనే హెల్దీగా, ఆరోగ్యంగా ఉంటే మనిషి ఎంత హాయిగా ఉంటాడో. సంఘమందరూ కలిసి మెలిసి ఉంటేనే ఐక్యత ఉంటుంది. ఆ ఐక్యత ఉన్న చోట యేసయ్య ఉంటాడు. ఏక మనసు కలిగి అందరూ ప్రార్థన చేస్తేనే ఆత్మకార్యాలు జరుగుతాయి. అందరూ ఆశ్రయించబడతారు. ఒకరు ఎవరన్నా భేదించారా పోనివ్వండి. ఉన్న వాళ్ళైనా ఏక మనసుతో, ఏకాత్మతో మనం కలిసి మెలిసి ప్రార్థన చేస్తే ఒక్క శరీరములాగా ఉంటే ఆయన మరణములో మనం పాలు పొందిన వారు అవుతామని ఇది రెండో విషయాన్ని మనం చూస్తాం. ఇక మూడో విషయం ఏంటంటే, గలతీలకు రాసినటువంటి పత్రికలో 2:20 గలతీలకు రాసిన పత్రిక 2:20 ఏముందంటే, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించు. అంటే ఇప్పుడు ఆయన మరణంలో పాలు పొందుట. ఈ మూడో మాట ఏంటంటే, క్రీస్తు కొరకే బ్రతకాలి. ఎవరి కోసం? బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే, క్రీస్తుకు హత సాక్షిగా మారేదా, పౌలు వలె సాగేదా,
నే సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా. అయ్యా, బ్రతికితే నేను యేసు కొరకే బ్రతుకుతాను. చాలామంది మనుషుల కొరకు, పిల్లల కొరకు, వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు బ్రతకాలనుకుంటారు. కానీ అయ్యా, నువ్వు నన్ను బ్రతికి ఎంత కాలమైనా నీ రాకడ పర్యంతరం నీ కొరకే నేను బ్రతుకుతా. నాకు ఇచ్చే ఆయుష్కాలం అంతా నీ కొరకే. 23వ కీర్తన ఆఖరులు అంటాడు, భక్తుడు అంటాడు, నా బ్రతుకు దినములన్నీ కృపా క్షేమాలే నా ఎంట వచ్చును. చిరకాలము నేను దేవుని మందిరములో నివసింపగోరుచున్నాను. అదే నా ఆశ. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కలాగా ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు, నేను బ్రతికితే ప్రభు కొరకే. నేను సిలువ వేయబడ్డాను, కానీ నేను ఇటువరకు మనిషిని కాదు, ఇటువరకులాగా నా జీవితం కాదు. నేను ప్రభు కొరకే బ్రతుకుతా, ప్రభు కొరకే సాగుతా, ప్రభు గురించే మాట్లాడుతా, ప్రభువులోనే ఆనందిస్తా. క్రీస్తు కొరకే, యేసు ప్రభు కొరకే నా జీవితం. ఇంతకంటే ఏం కావాలండి? మనం యేసు ప్రభు వారిని ఈ 3 ఎప్పుడైతే ఈ అనుభవాలు ఉంటాయో, ఆయన మరణములో మనం ఏమవుతామండి? పాలు పొందిన వారు అవుతాం. ఇక 4వది ఏంటంటే, బాప్తిసం ద్వారా కూడా మనం ఏంటంటే ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిన వాళ్ళం. బాప్తిసం ద్వారా కూడా ఆయన మరణంలో పాలు పొందినట్లయినా రోమీలకు రాసిన పత్రిక 6:3 ఉంది. 6:3 ఏముందంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తునే ధరించుకున్నారంటూ 6:3 క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తిసము పొందితమని మీరు ఎరగరా? రోమీలకు రాసిన పత్రిక 6:3 ఉంది. బాప్తిసం ద్వారా ఆయన మరణములో మనం పాలు పొందిన వారం అవుతాం. బాప్తిసం ద్వారా, ఐక్యత ద్వారా, ప్రేమ కలిగి ఉండుట ద్వారా, ఆయన కొరకే జీవించుట ద్వారా, ఈ 4 సందర్భాలు ఆయన మరణంలో మనం పాలు పొందిన వారం అవుతాం. ఆల్రెడీ ఇక్కడ కూర్చున్న మీరందరూ, ఈ సందేశం ఉన్న మీరందరూ బాప్తిసం పొందారు. అంటే బాప్తిసం పొందారంటే మీరే ఏం చేసినట్టు? ఆయన మరణములోనికి పాలు పొందారు. యేసు ప్రభు మన కొరకు ఎలా చనిపోయి తిరిగి లేచాడు, మనం కూడా ఏం చేసి ఈ లోక విషయాలన్నింటిలోనూ మనం చచ్చిపోయిన వాళ్ళమై యేసు కొరకు జీవించడానికి ఏం చేసి కొత్తగా ఆయనలో జీవించడానికి మరణములోనికి అనగా నీళ్ళల్లోను ముంచి క్రీస్తులోనికి వెళ్ళిపోయి ఆయనలో నుండి నూతన జీవం పొందిన తిరిగి లేచాం, కొత్తగా జన్మించాం. ఇది ఆల్రెడీ మీరు చేశారు. ఆమేన్. ఇంకిప్పుడు మీరు చేయాల్సిన 3 ఏంటంటే, ఏక శరీరంగా మనము ఉండాలి. సంఘంలో ఏక శరీరం. ఒకరికి తెలియదు అనుకో, ఒకళ్ళన్నా ఉందాం. ఇప్పుడు ఇంట్లో చాలామంది పిల్లలు ఉంటారు, అందరూ గుణం కలిగిన వాళ్ళు ఉంటారు. ఎవడన్నా ఉంటాడు గుణం కలిగిన వాడు, గ్రహింపగలిగినాడు. అరే ఎవర్రా అన్న, నా తండ్రి నా తల్లి కడుపు తోబుట్టు వాళ్ళం మేము. రే మన మధ్యలో ఎంతురా గొడవలు, మన మధ్య నువ్వు తింటే ఏముంది, నేను తింటే ఏముంది, నువ్వు ఆనందం ఉంటే ఏముంది, నేను ఉంటే, నేను ఒక తల్లి కడుపు పుట్టినోళ్ళమే కదరా, ఏమనుకుంటున్నావు? సరే నీకు లేదా ఆ ప్రేమ నాకుంది అని ఎలా గుణం కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఎట్లా గ్రహింపు కలగజేస్తారో, ఈ గుణం లేనటువంటి క్రైస్తవులకి, గుడ్డి క్రైస్తవులకి బుద్ధి చెప్పి సరైన మార్గంలో నడిపించే ఒక గుణం కలిగిన క్రైస్తవులుగా ఉండుగాక. ఒక శరీరములాగా ఉందాం, ఒక ప్రేమ కలిగి ఉందాం. అది ప్రేమ అంటే ఎలాంటి ప్రేమ అంటే, వాళ్ళు ఇక్కడ పరిస్థితి చెప్తారు, బాగా చెప్తారు, వాటిలో మనం పాలు పొందుదాం. ఇప్పుడు నేను ఒక క్రైస్తవ సేవకునిగా వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా చెప్పారా కాదు, ఏ టైంని వెళతాను, ఏ టైంని మాట్లాడతాను, ఎవరు ఫోన్ చేసినా ఎనీ టైం స్విచ్ ఆఫ్ పెట్టుకోవచ్చు, లేకపోతే రింగ్ చేసినా లేపకుండా ఉండొచ్చు, ఫోన్కి అందుబాటులో లేకుండా ఉండొచ్చు. ఎవరైనా ప్రార్థన చేయడానికి వచ్చినా, రమ్మన్నా, ఫోన్ చేసినా, ఎప్పుడు కూడా నేను దేవుని ప్రేమ చూపిటకు రెడీ. అదే ఆయన మరణములో మనం పాలు పొందిన వారము. ప్రాణమిచ్చువానికంటే ఎక్కువ అని లేడంటే, ప్రాణం బద్దులమై ఉన్నాం మనందరం కూడా. ఒకళ్ళొకరు ప్రాణం కంటే
డబ్బు సాటి అవుద్దా ప్రాణానికి? ఆస్తులు ఏమైనా సాటి అవుతాయా? ఏం సాటి కావు. దాన్ని మించిన విలువైంది ఈ ప్రపంచంలో ఏముంది మనకి? ప్రాణమే ఇచ్చేంత ప్రేమ తోటి విశ్వాసులైన సంఘస్థుల బిడ్డలారా ఒకరేళ్ళ ఒకరు అలా కలిగి ఉండండి. అప్పుడు యేసుక్రీస్తు వారి మరణములో మనం కూడా పాలు పొందినవారు. ఒక్క శరీరముగా ఐక్యంగా ఉందాం, అన్ని అవయాలు కలిసి ఎట్ట ఉంటే అట్ట ఐక్యంగా ఉందాం. తర్వాత మనము ఆయన కొరకే బ్రతుకుతున్నాము, ఆయనే మన చూపుల్లో మన జీవితంలో ఆయనే కనపడునుగాక. ఇదిగో వీరి క్రీస్తు వారు, వీళ్ళు దేవుని వారు, వీళ్ళు ప్రభువారు, వీళ్ళు యేసు ప్రభువులు అని అందరూ ఎవరైనా మన గురించి అనుకుంటారనుకో, ఆ యేసుకే మహిమ, స్తోత్రం, ఆ యేసు ప్రభుకే మహిమ. అలాంటి పేరు మనం చూడగానే రావాలి, అందరూ మన గురించి అలా చెప్పుకోవాలి, అలా మనం బ్రతకాలి. దేవుడు అలాంటి దీవెనలతో మన అందరూ దీవించునుగాక. ఆయన మరణములో పాలు పొందుటంటే 4 విషయాలు చెప్పాను. ఇవి తప్పకుండా వినండి, అందరికి షేర్ చేయండి, అందరూ వినేలాగా చేయండి. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక.